హాయ్ హాయ్ కడపరాణి మీ కృష్ణవేణి. ఈరోజు నేను కోడిగుడ్లతో పులుసు పెడుతున్నాను చూడండి. ఆలు కోడిగుడ్డు రెండు కలిపి నేను పులుసు పెట్టేస్తున్నాను. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ నేను వచ్చిగా మిక్సీకి వేసేసుకున్నాను అనమాట. ముక్కలు కూడా తరగలేదు. అల్లం పేస్ట్ ప్రజెంట్ అయితే మామూలు అల్లం లేదు, బయట అమ్మేది మాత్రమే తీసుకొని వచ్చినాను. దీంట్లో వచ్చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, టమోటా పక్కాగా 3 మాత్రం వెయ్యాలి. చూసారు కదా, యాలక్కాయ ఒకటి, చెక్క ఒకటి, లవంగ ఒకటి, మసాలా దినుసులు ఏ ఉంటే అయ్యి అది కొంచెం. నేను ఇప్పుడు ఆయిల్ పోసుకొని తిరగమాత గింజలు ఈ మసాలా దినుసులు మాత్రం నూనెలో వేసి వేయించేస్తున్నాను. ఫస్ట్ తెలుసు కదా, ఆనియన్స్ సన్నగా ముక్కలు కూడా కోసుకోవచ్చు. నేనైతే మాత్రం మిక్సీకి వచ్చిగా వేసేసాను. చూసారా, ఇది బాగా ఎర్రగా ఫస్ట్ వేగాలన్నమాట. ఇది ఎంత ఎర్రగా వేగితే అంత కూర టేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే ఆలు కూడా ఉడకబెట్టేసుకొని ఉన్నాను. ఫస్టే కోడిగుడ్లు ఆలు రెండు కలిపి ఉడకబెట్టేసాను కదా, ఒక దెబ్బకి 2 పెట్టలు. ఓకే, ఇది వచ్చేసేసి బాగా ఆనియన్స్ మగ్గనియాలి. దీంట్లో టేస్ట్ అంతా తెలిసేది మనం ఆనియన్స్ మగ్గేటప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, కొత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ప్రాసెస్ ఇదే. మీరు ఎగ్స్, మునక్కాయ, ఎగ్, ఉల్లగడ్డ, ఎగ్గు చికెన్, ఎగ్గు చికెన్ రెండు కూడా కలుపుకొని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే బిర్యానీలో చికెను ఎగ్గు 2 తింటున్నారు కదా, ఏంటి స్పెషల్ ఏంటి అంటారా? ఇప్పుడు వేసుకోండి అల్లం పేస్ట్. దీంట్లో కొంచెం ఇంట్లో కానీ మిక్సీ పట్టిన అల్లం కానీ ఉండుంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇక ప్రజెంట్ లేదు. చూశారు కదా, నా వరకే నేను ఈ ఒక పూట తినటానికి 2 గుడ్లు, 2 బంగాళదుంపలు అన్నమాట కర్రీ చపాతీలోకి. అది ఒక పూటకు తినేస్తాను, మళ్ళీ ఈవినింగ్ కూడా మిగలదు. కర్రీ ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి అంటారు కదా. నేను కర్రీ ఎక్కువ తిన్ను, అన్నము తక్కువ తిన్ను, 2 బాగానే కలుపుకొనే తింటానన్నమాట. చూశారు కదా, ముక్కలుగా కోసి పెట్టేసుకున్నాను. ఈ అల్లం పేస్ట్, మసాలా దినుసులు, ఉల్లిపాయలు అంతేనండి. ఇంకేం ప్రాసెస్ ఇంకా నీకు పెద్దగా అది ఇది అని చేసేది ఏమి ఉండదు. చిన్నగా సింపుల్గా ఈ నేర్చుకునే వాళ్ళు అబ్బా కోడిగుడ్డు ఉల్లగడ్డ ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. చూశారు కదా ఇట్లా అల్లం పేస్ట్ బాగా అల్లము, ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చిన తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. ముందే పసుపు వేసుకోవద్దు, అది నల్లగా అయిపోతుంది. కొంచెం నాన్ వెజ్లో కోడిగుడ్లో కానీ పసుపు కారం అనేది కొంచెం ఎక్కువగా దట్టిస్తే బాగుంటుంది అసలు తినడానికి కూడా. చూసారా, బాగా మగ్గనిచ్చేయాలి దీన్ని కూడా. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, టమోటా, జీలకర్ర ఈ 3 అయితే మాత్రం చేసి పెట్టేసుకోండి. ఇదే కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్. చూసారా, మళ్ళీ ముక్కలు అనుకోండి సన్నగా మగ్గేటప్పటికి బాగా లేట్ అయిపోతుంది. మనం చపాతీలోకే కదా బాగా గుజ్జుగా అద్దుకొని తినచ్చు అన్నమాట. ఏంటది చెప్పండి? పచ్చిమిర్చి, టమోటా, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేయండి, పక్క వెల్లుల్లి వేయాలి. ఓకే, ఇలా మగ్గిపోవాలి బాగా. దాంట్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ధనియాల పొడి వేసుకుంటున్నాము మనం. ఆల్రెడీ ఇంకా ధనియాలు వేయలేదు కదా దాంట్లో. ధనియాల పొడి సపరేట్గా వేసుకుంటున్నాము. వేసుకుంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అన్నమాట. సాల్ట్, కొంచెం కొబ్బరి పొడి. చూసారా, మాకు అరగదండి, గ్యాస్ ట్రబుల్ అండి, మేము అరాయించుకోలేమండి అంటే ఫస్ట్ నుంచి చేసుకొని తింటే కదండి అరాయించుకుంటారు. దానికి తగ్గట్టుగా మార్నింగ్ జీలకర్ర, మెంతులు, వాము పొడి చేసుకొని డైలీ ఒక గ్లాసు వాటర్ మీ జీవితంలో ఒక భాగంగా అవి చేసుకొని మార్నింగ్ తాగుతూ ఉంటే ఇలాంటి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా కూడా, అనగా మసాలాలు మనం ఎన్నెన్నో తింటూ ఉంటాం కదా, బిర్యానీలు అవి అని మొత్తం కొట్టేస్తుంది అన్నమాట. డైలీ తాగాలి అది. చూసారు కదా, వాటర్ అంతా వెళ్ళిపోయింది. కొంచెం నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే నూనె వేస్తేనే ఆ మసాలా మాడిపోకుండా చేదు రాకుండా ఉంటుంది. మాడితే చేదు వస్తుంది. కొంచెం నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కారపొడి అయితే వేసేసాను. ఇప్పుడు వేసాను కారం. బాగా నీళ్ళన్నీ అయిపోయి కొంచెం నూనె తేలుతుంది అన్నప్పుడే మనం కారం వేసుకోవాలన్నమాట. ముందు అన్నీ వేసి గలబెట్టేసినాం అనుకోండి, అది మాడి మశానం అయిపోయి చేదు వచ్చేస్తుంది అనమాట. ఇలా బాగా మూత పెట్టేసి బాగా మగ్గబెట్టాలి. చూసారా, ఇలా రావాల ప్రాసెస్. ఏముంది దాంట్లో, అంత అల్లం పేస్టు, ఉల్లిపాయలు, తెల్లగడ్డ, జీలకర్ర, టమోటా, పచ్చిమిర్చి మిక్సీ కొట్టింది మొత్తం కలిపి కర్రీ చేసుకోవట్లే.
మీకు చిన్న చిన్న ముక్కలు కోసుకుంటా ఈ ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి, లేదంటే అట్లా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు వేయాలి కోడిగుడ్డు, ఆలు, బంగాళాదుంప. చూసారు కదా. బాగా మగ్గబెట్టాలి దీన్ని, మూత పెట్టేసి మగ్గబెట్టాలి. తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. నేనైతే చాలా కొంచెం ఎక్కువగానే పులుసు ఉండాలి కాబట్టి చపాతీలోకి కొంచెం నేను వాటర్ అయితే పోసేసుకుంటాను. చూడండి ఇలా ఉంటుంది కర్రీ అంతా. బాగుంటుందండి. దోశలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, పెసరట్టులోకి బాగుంటుంది. దేనితో అయినా కాంబినేషన్. ఏం చట్నీతోనే తినాలా, చట్నీయే చేసుకోవాలా, అంత సీన్ లేదు. ఏదున్నా టిఫిన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ శారవాతోనే తినేయచ్చు అన్నమాట. ఈ మసాలా శారవా ఉంటుంది కదా, స్మెల్ అయితే అబ్బబ్బా ఏం మామూలుగా రాదండి బాబు ఉడికేటప్పుడు మాత్రము. నేనైతే ఒక్కదాన్నే కాబట్టి 2 వేసుకున్నాను కోడిగుడ్లు, ఒక్క పూటకే కాబట్టి. ఇంకా ఇదంతా చాలా తినాలి కదా కూర అంతా. ఇక చపాతీ పిండి అయితే ఒక 1/2 అవర్ ముందే అయితే పిసికి పెట్టేసుకున్నాను కవర్లో. ఇంకా ఇవన్నీ వచ్చేసేసి బియ్యం బ్రౌన్ రైస్ అన్నమాట. ఎందుకంటే నైట్కి మళ్ళీ బ్రౌన్ రైస్ రెడీ చేసి పెట్టుకోవడానికి. చూసారా ఎంత బాగుందో కదా, చూస్తూ ఉంటే ఇంకా తింటే ఉంటుంది దాని అమ్మ జీవితము. మామూలుగా ఉండదు. ఎట్ట రావాలా. నేను ఆయిల్ కూడా తక్కువే వేసాను. కారం వేసేటప్పుడు అది కొంచెము ఆయిల్ లేదు, అయినా కూడా నేను అట్లే చేసేసాను. కానీ దాంట్లో ఉండేది చూడండి ఇప్పుడు తేలింది ఆ ఆయిల్ అనేది. ఇది కానీ చపాతీలోకి అద్దుకొని తింటే కమ్మగా ఎంత బాగుంటుందో తెలుసా. మనం బయట ఊరికే కర్రీస్ అన్నీ కొనుక్కొని టేస్ట్ లేక చండాలంగా ఒళ్ళు బొరు వేసి ఏముందండి 10 నిమిషాలు పని టప్ప 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 చేసి పారేసేయచ్చు అన్నమాట కర్రీ అనేది. కూరలు చేయడం నాకు చాలా చాలా ఇష్టం. ఇష్టంగా చేస్తాను, కష్టంగా చేయను. చూసారా ఎంత బాగుందో కదా, లటక్కమని తినాలనిపించేస్తుంది కోడిగుడ్డు. ఆలు కూడా మంచిగా ఉడుకుతుందండి మసాలాలో. చూసారా ఘాటు పెట్టాను కోడిగుడ్డుకి. ఈ మసాలా వాటర్ అంతా, ఉప్పు పసుపు మసాలా అంతా కోడిగుడ్లోకి వెళ్ళిపోతుంది. లోపల పచ్చసొన ఉంటుంది కదా, పచ్చిగా ఉండదు, బాగా ఉడుకుంటుంది కదా. నేనైతే రోజు అండి మినిమం ఒక ఉల్లిపాయ తింటా, లేదా సగం ఉల్లిపాయ అయినా తింటానన్నమాట. ఒక సగం మధ్యాహ్నం తింటాను, సగం నైట్ తింటా. ఒక ఉల్లిపాయ అయితే తినేస్తా డైలీ. చూసారా కర్రీ ఇలా గుజ్జుగా వచ్చేసింది కదా. నేను ఏ వింత విశేషాలు కూడా చేయలేదు. చూసారా ఓన్లీ రోజు ఇంట్లో వాడుకునే వస్తువులతోనే మిక్సీకి కొట్టేసి జ్యూస్గా చేసేసాను. ఇప్పుడు 2 చపాతీ పెట్టుకున్నాను, కర్రీ పెట్టుకున్నాను, ఉల్లిపాయ పెట్టుకున్నాను. ఇది ఫుడ్ అంతే, ఒక పూటకి. మిగిలితే తినచ్చు నైట్కి, మళ్ళీ బ్రౌన్ రైస్లోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. కానీ ఉల్లిపాయ అయితే మాత్రము డైలీ ఒక్క ఉల్లిపాయ అయితే తినండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు. ఇది వచ్చేసి మధ్యాహ్నానికి ఏం చేశాను, బ్రౌన్ రైస్లో కొంచెం పిండి వేసి సంగటి చేసుకొని మళ్ళీ ఈ ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని ఈ పులుసు వేసుకొని మధ్యాహ్నానికి ఫుడ్ తిన్నాను. చూసారా ఒకటే కూర 2 పూటలా వచ్చింది. బయట 50 రూపాయలు కర్రీ, ఆ 50 రూపాయలకి కోడిగుడ్లు, ఉల్లిపాయలు, మసాలాలు, మళ్ళీ ఆమ్లెట్ అన్నీ వస్తాయన్నమాట. ఇదిగోండి ఇది మధ్యాహ్నం. సరిపోయింది కదా ఒకరోజు ఫుడ్. బాయ్ బాయ్. మీరు కూడా ఇలానే చేసుకోండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.